video, we are going to start the chapter 11 of SSC Physics syllabus called Electricity. So, electricity అనే chapter ని మనం line by line cover చేద్దాం in several parts. Okay, this is the first part. Electricity has an important place in modern society. అంటే ఏంటి? ఈ మోడర్న్ సొసైటీలో మనకి ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ని ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ఎ కంట్రోలబుల్ అండ్ కన్వీనియంట్. కంట్రోలబుల్ అంటే ఏంటి? ఏదైతే మనం కంట్రోల్ చేయగలమో దట్ వి కాల్ ఇట్ యాజ్ కంట్రోలబుల్. కన్వీనియంట్ అంటే విచ్ ఈస్ వెరీ ఈజీ టు యూస్. ఓకే, మనకు అనుకూలంగా మనం వాడుకోదగిన దాన్ని వి కాల్ ఇట్ యాజ్ కన్వీనియంట్. సో వాట్ హీ సేయింగ్ ఇస్ ఇట్ ఈస్ ఎ కంట్రోలబుల్ అండ్ convenient form of energy for a variety of uses in homes, schools, hospitals, industries and so on. అంటే ఏంటి? డిఫరెంట్ ప్లేసెస్ దగ్గర చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని కంట్రోలబుల్ గా కన్వీనియంట్ గా మనం యూజ్ చేయగలుగుతున్నాం అని అర్థం. ఓకే, వాట్ కాన్స్టిట్యూట్స్ ఎలక్ట్రిసిటీ? సో ఈ ఎలక్ట్రిసిటీలో ఏముంటుంది? హౌ డస్ ఇట్ ఫ్లోస్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్? ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ గాని మనం తీసుకున్నట్లయితే దానిలో ఏముంటుంది, అసలు ఎలా ఫ్లో అవుతుంది అనేది అడుగుతాం. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ కంట్రోల్ ఆర్ రెగ్యులేట్ ద కరెంట్ త్రూ ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్? సో కరెంట్ ని రెగ్యులేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఫ్యాక్టర్స్ కావాలి? ఒక సర్క్యూట్ లో కరెంట్ ని కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేయడానికి ఎలాంటి ఫ్యాక్టర్స్ అయితే కావాలి అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, సో ఇలాంటి విషయాలన్నీ ఇన్ దిస్ చాప్టర్ వి షాల్ అటెంప్ట్ టు ఆన్సర్ సచ్ క్వశ్చన్స్. సో ఈ చాప్టర్ లో ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం. వి షాల్ ఆల్సో డిస్కస్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఇట్స్ అప్లికేషన్. లోయర్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. వన్ ఈస్ హీటింగ్ ఎఫెక్ట్, అనదర్ ఈస్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో హీటింగ్ గురించి అయితే కంప్లీట్ గా మనం ఈ చాప్టర్ లో నేర్చుకుందాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ గురించి వి హ్యావ్ ఎ సపరేట్ చాప్టర్, దట్ ఈస్ 12th చాప్టర్. ఓకే, ఈ చాప్టర్ లో మనం హీటింగ్ నేర్చుకుందాం అండ్ నెక్స్ట్ చాప్టర్ లో మనం వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. ఓకే, so now let us learn about electric current and circuit. We are familiar with air current and water current. We know that flowing water constitute water currents in rivers. అంటే కరెంట్ అంటే ఏంటి? ఒక వేవీ స్ట్రక్చర్ అన్నమాట. ఒక వేవ్ లాగా లోపల మూవ్ అవుతూ ఉంటాయి వాటర్ లో. మనం ఆ వేవ్స్ లాగా ఒక డైరెక్షన్ ని ఫాలో అవుతూ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, దాన్ని వి కాల్ ఇట్ యాజ్ వాటర్ కరెంట్. అలాగే ఎయిర్ లో కూడా ఒక డైరెక్షన్ ని ఫామ్ చేస్తూ సమ్ మూమెంట్ ఉంటుంది, దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎయిర్ కరెంట్. సో ఇవి బేసికల్ గా మనం రివర్స్ లో, వాటర్స్ లో, ఎయిర్ లో చూస్తూ ఉంటాం. ఓకే, సిమిలర్లీ ఇఫ్ ద ఎలక్ట్రిక్ చార్జ్ ఫ్లోస్ త్రూ ఏ కండక్టర్, for example through a metallic wire, we say that there is an electric current in the conductor. సో ఈ కరెంట్స్ లాగా ఎయిర్ కరెంట్ అండ్ వాటర్ కరెంట్ లాగా ఎలక్ట్రిక్ చార్జ్ అనేది ఒక కండక్టర్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటాలిక్ వైర్ లో కానీ ఫ్లో అవుతున్నట్లయితే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద కండక్టర్. ఓకేనా? ఇన్ ఏ టార్చ్ we know that the cells or a battery when placed in proper order provide flow of charges or electric current through the torch bulb to glow. సో ఒక పర్టికులర్ ఆర్డర్ లో మనం ఈ బ్యాటరీస్ ఆర్ సెల్స్ ని ప్లేస్ చేసినట్లయితే ఇట్ ప్రొవైడ్స్ ఫ్లో ఆఫ్ చార్జెస్. చార్జెస్ ని ఫ్లో చేస్తుందంట. ఏంటి? ఈ బ్యాటరీలో నుంచి ఈ బల్బ్ దగ్గరికి. అప్పుడు ఏమవుతుంది? ఫ్లో ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్ విల్ హ్యాపెన్స్. ఓకే, అండ్ దెన్ ద టార్చ్ బల్బ్ విల్ గ్లో. ఆ టార్చ్ లో ఉన్నటువంటి బల్బ్ గ్లో అవుతుంది. We have also seen that the torch gives light only when its switch is on. What does a switch do? సో మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే టార్చ్ అనేది గ్లో అవుతుంది. ఓకే, అది ఎందువల్ల? బికాస్ స్విచ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ కండక్టింగ్ లింక్. స్విచ్ అనేది ఈ బ్యాటరీకి ఆ బల్బ్ కి మధ్యలో ఒక కండక్టింగ్ మెటీరియల్ తో చేయబడిన లింక్ లాగా యాక్ట్ చేస్తుందంట. ఓకే, ఏ కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ పాత్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ కాల్డ్ ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి? ఒక సింపుల్ డెఫినేషన్ ఇచ్చారు చూడండి. ఎలక్ట్రిక్ కరెంట్ కానీ ఒక కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ పాత్ ని ఫామ్ చేయగలిగింది అంటే దట్ ఎంటైర్ థింగ్ వి కాల్ ఇట్ యాజ్ ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. Now, if the circuit is broken anywhere or the switch of the torch is turned off, the current stops flowing and the bulb does not glow. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకవేళ సర్క్యూట్ ఈస్ బ్రోకెన్, సర్క్యూట్ గాని బ్రేక్ అయిపోయింది అంటే దెన్ ద కరెంట్ స్టాప్స్ ఫ్లోయింగ్ అండ్ బల్బ్ డస్ నాట్ గ్లో. ఓకేనా? సర్క్యూట్ బ్రేక్ అయింది అంటే ఎప్పుడు బ్రేక్ అవుతుంది? వెన్ ఎవర్ ద స్విచ్ ఇస్ టర్న్డ్ ఆఫ్. అంటే ఏంటి? అక్కడ కండక్టింగ్ లింక్ అనేది కట్ అయినప్పుడు, బై ఎనీ రీజన్, మేబీ వైర్ కట్ అయినప్పుడైనా లేదంటే స్విచ్ ఆఫ్ చేసినప్పుడైనా
ఈ కండక్టింగ్ లింక్ అనేది కట్ అయిపోతుంది కదా, అప్పుడు ఏమవుతుంది, ద సర్క్యూట్ విల్ బి ఓపెన్. సో ఓపెన్ సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవుతుందా? నో. సో ద బల్బ్ డస్ నాట్ గ్లో. క్లియర్? సో నెక్స్ట్ మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి డెఫినేషన్ తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ ఛార్జ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ సబాటామిక్ పార్టికల్స్. సబాటామిక్ పార్టికల్స్ అంటే ఏంటి? మన ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్, వీటిని మనం సబాటామిక్ పార్టికల్స్ అంటాం. ఓకేనా? ఈ సబాటామిక్ పార్టికల్స్ యొక్క ఫండమెంటల్ ప్రాపర్టీ అంటే ఒక బేసిక్ ప్రాపర్టీ అన్నమాట ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది. దట్ గివ్స్ రైస్ టు ద ఫెనామినా ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఫోర్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఎలాంటి ప్రాపర్టీ అంట? అది ఒక ఫోర్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుందంట ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లో. ఓకేనా? దీన్ని మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ అని అంటాం. These fields exert influence on charged particles resulting in observable effects. అంటే ఇవి ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఈ చార్జ్డ్ పార్టికల్స్ మీద కొన్ని నోటిసబుల్ ఎఫెక్ట్స్ని చూపిస్తాయంట, లైక్ డిఫ్లెక్షన్ కానీ, హీటింగ్ ఎఫెక్ట్స్ కానీ, ఇలాంటివన్నీ. ఓకే. సో నెక్స్ట్, హౌ డు వి ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ కరెంట్? ఎలక్ట్రిక్ కరెంట్ ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై ద అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లోయింగ్ త్రూ ఏ పర్టికులర్ ఏరియా ఇన్ యూనిట్ టైం. ఒక పర్టికులర్ ఏరియాలో ద అమౌంట్ ఆఫ్ చార్జ్, ఓకే, ఎంతైతే అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లో అవుతుందో పర్ యూనిట్ టైం. ఓకే, ఒక పర్టికులర్ చార్జ్ పర్టికులర్ ఏరియాలో ఇన్ యూనిట్ టైంలో ఫ్లో అయ్యేదాన్ని వి కాల్ ఇట్ యాజ్ కరెంట్. ఓకేనా? కరెంట్ ని మనము ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్. ఎలక్ట్రిక్ చార్జెస్ ఫ్లో అవుతున్నటువంటి రేట్ అనే పదం మనకి ఎక్కడ కనిపించినా కూడా ఇట్ ఈస్ పర్ యూనిట్ టైం. ఓకే. ఇన్ సర్క్యూట్స్ యూజింగ్ మెటాలిక్ వైర్స్ ఎలక్ట్రాన్స్ కాన్స్టిట్యూట్ ద ఫ్లో ఆఫ్ చార్జెస్. సో సర్క్యూట్స్ లో మనం బేసిక్ గా ఏం వాడతాం? మెటాలిక్ వైర్స్ వాడతాం. ఓకేనా? ఈ మెటాలిక్ వైర్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని యూజ్ చేసుకొని ఈ చార్జ్ అనేది ఫ్లో అవుతుంది. హవెవర్ ఎలక్ట్రాన్స్ వేర్ నాట్ known at the time when the phenomena of electricity was first observed. సో ఎలక్ట్రిసిటీ అనే కాన్సెప్ట్ ఫస్ట్ డిస్కవర్ చేసే వరకు వాళ్ళకి ఎలక్ట్రాన్స్ గురించి తెలియదు. సో ఎలక్ట్రిక్ కరెంట్ వాస్ కన్సిడర్డ్ టు బి ద ఫ్లో ఆఫ్ పాజిటివ్ చార్జెస్. సో ఎలక్ట్రిక్ కరెంట్ ని వాళ్ళు ఎలా డిస్క్రైబ్ చేశారంటే, పాజిటివ్ చార్జెస్ ఫ్లో అవుతుంటే దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అనేవాళ్ళు. అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ పాజిటివ్ చార్జెస్ వాస్ టేకెన్ టు బి ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డైరెక్షన్ కూడా డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ పాజిటివ్ చార్జెస్ ఎటైతే మూవ్ అవుతున్నాయో ఆ డైరెక్షన్ గానే అనుకునేవాళ్ళు. కన్వెన్షనల్లీ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ టేకెన్ యాజ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది ఎప్పుడంటే తర్వాత ఎలక్ట్రాన్స్ అనేవి డిస్కవర్ చేసిన తర్వాత ఏం డిసైడ్ చేశారంటే, ఎంటైర్ థింగ్ అంతా మళ్ళీ మార్చకుండా డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కి ఏమని డిఫైన్ చేశారంటే, the direction of electric current is taken as opposite to the direction of flow of electrons. Electrons అనేవి నెగిటివ్ చార్జెస్ కదా, సో దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది ఉంటుంది అని చెప్పి డిఫైన్ చేశారు. ఇఫ్ ఎ నెట్ చార్జ్ Q flows across any cross section of a conductor in time t, then the current I through the cross section is I equal to Q by T. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా కరెంట్ ని ఎలా డిఫైన్ చేశారు, దాన్ని ఇంకా కొంచెం ప్రాపర్ గా డిఫైన్ చేస్తే ఇదన్నమాట. ఇఫ్ ఎ నెట్ చార్జ్ Q, ఇది ఒక నెట్ చార్జ్ Q ఫ్లోస్ అక్రాస్ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ కండక్టర్. ఇది కండక్టర్ అయితే క్రాస్ సెక్షన్ అంటే ఏంటి? ఇలా దీని ద్వారా ఇలా Q అనే చార్జ్ ఫ్లో అయినప్పుడు దెన్ ద కరెంట్ I త్రూ ద క్రాస్ సెక్షన్, ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ ని ఏమని డిఫైన్ చేస్తామంటే I ఈక్వల్ టు Q బై T అంట. ఓకే.